చాలామంది హాస్టల్ లైఫ్ చాలా పాష్గా ఉంటుంది, సిటీ లైఫ్ చాలా లగ్జరియస్గా ఉంటుందని చెప్తూ ఉంటారు. అంటే నేను ఎవరి పేర్లు మెన్షన్ చేయాలనుకోవట్లేదు, కానీ కొన్ని లాగ్స్లో అలా చెప్తూ ఉంటారు. అది చూసి అరే మా బతుకులు ఎందుకు అలా లేవే అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, ఆ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో. కానీ నిజం చెప్పాలంటే అంత ఈజీగా అంత స్మూత్గా ఏమి ఉండదు. హాస్టల్కి వచ్చే ముందు వెరీ ఫస్ట్లో వి విల్ రాక్ 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 అంటారు. అంటే నిజానికి మన ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, మనం కొంచెం బయటికి వెళ్ళి షాపింగ్లు చేయడాలు, పబ్ కల్చర్లు అలవాటు ఉంటే ఎంజాయ్ చేస్తారు. కానీ గువ్వ పెట్టల్లాగా ఒక దగ్గరే కూర్చొని ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తా అనేవాళ్ళు అయితే అస్సలు ఎంజాయ్ చేయలేరు. అస్సలు ఎంజాయ్ చేయలేరు. ఫ్యామిలీకి దూరంగా ఉండి ఫ్రెండ్స్ లేకుండా ఒక్కరే కూర్చోవడం అనేది వెరీ వెరీ ఇంట్రోవర్ట్లో ప్రో మ్యాక్స్ అన్న వాళ్ళే ఉండగలరు, ఇంకెవ్వరు ఉండలేరు. అసలు నేను నా రూమ్ చూపిస్తా చూడండి. ఇక్కడ డోర్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఒక 4 బెడ్లు. ఆబ్వియస్లీ మనం రోజు బయటికి వెళ్ళి వస్తుంటాం కానీ కొంచెం మెస్సీగా ఉంది, ఇగ్నోర్ దట్. ఇక్కడ 4 కొక్యాలు ఇచ్చాడు. బట్టలు పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో మీ ఇష్టం అన్నట్టు 4 కొక్యాలు ఇచ్చాడు. ఇక్కడ ఎక్కడ ఈ రూమ్ మొత్తానికి ఒక్క ర్యాక్స్ లేవు, అంటే గూళ్ళు అంటాం కదా, ఒక్క ర్యాక్స్ కూడా లేవు. ఓ 4 బీరువాలు, ఇంత హైట్లో ఒక 4 బీరువాలు ఉన్నాయి. ఇది ఓపెన్ చేస్తే కూడా ఇందులో ఇంకొక 4 షెల్ఫ్లు. ఆలోచించండి, మనం ఒక ఏడాదో 2 ఏళ్ళో మనకి ట్రాన్స్ఫర్ అయినంత వరకు, అమ్మాయిలు అయితే పెళ్ళిళ్ళు అయినంత వరకు, లేకపోతే మన ఇంటికి వెళ్ళినంత వరకు ఇక్కడే ఉండాలి. ఈ 4 ర్యాకులు, ఈ కనిపిస్తున్న ఈ 4 ర్యాకుల్లోనే బట్టలు అన్నీ పెట్టుకోవాలి. దానికి తోడు ఎడిషనల్గా ఇగో ఇక్కడ ఒక విండో ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే మనకేం మంచు కొండలు కనిపించవు అన్నమాట. ఇక్కడ నుంచి జనరేటర్లు, ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు చిట్ చాట్ చేసుకుంటున్నారు, ఇవి మనకు కనిపిస్తాయి అన్నమాట. మనం ఏమరపాటుగా ఈ కట్టెన్ వేసుకోవడం మర్చిపోతే లేనిపోని తలనొప్పులు. అటు సైడ్ ఉన్న వాళ్ళు ఇటు చూశారు, ఇబ్బంది పెట్టారు. అందరూ అలా ఉంటారని అన్ను, కానీ కొన్నిసార్లు అలా కూడా జరుగుతుంటాయి. ఇది మన స్టార్ ఐటమ్ బాత్రూమ్ క్లీన్గా ఉండాలి, అది ఇల్లైనా ఎక్కడైనా సరే. ఇది బాత్రూము. హైలైట్ ఏంటంటే ఈ రూమ్ తీసుకునేటప్పుడు ప్రతి రూమ్లో బాత్రూమ్ ఉంది అటాచ్డ్, దానికి గీజర్ ఉంది అన్నారు. దీన్ని మనం జూమ్ చేసి చూడాలన్నమాట. ప్రతి బాత్రూమ్కి గీజర్ ఉందని చెప్పారు. అలాగే అని చెప్పి ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా అయినా తీసుకున్నాను. కట్ చేస్తే గీజరే ఉంది, ఆ గీజర్ పనిచేయదు. రిమైనింగ్ థింగ్స్ అంతా నార్మలేలండి, అందులో చూడటానికి ఏం లేదు.